ఎందుకంటే ఆయన ఇశ్రాయేలును కాపాడేటువంటి దేవుడు. ఆయన ఎన్నడూ కూడా కునికేటువంటి వాడు కాదు. ఒకవేళ మనం కొనుక్కొచ్చేమో, మనం నిద్రపోవచ్చేమో, ఒకవేళ ఇంట్లో మరి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ మనం నిద్రపోవచ్చేమో, కానీ మన దేవుడు ఎన్నడూ కూడా ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఎవరైనా ఇశ్రాయేల్ గురించి వ్యతిరేకమైన ఆలోచన చేశారా, వారి యొక్క ఉన్నత స్థలం నేను త్రొక్కుతానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు. హల్లెలూయా. మరి ఎవరైతే మరి ప్రపంచ పటంలో ఇశ్రాయేలును తీసేద్దాం అనుకున్నారో, దేవుడు వారిని మట్టి కర్పించినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కనుగుడ్డును ముట్టిన ఎవరైనా సరే, నిన్ను బాధ పెట్టి వారు నా కనుగుడ్డును ముట్టినవాడు, ఆయన కనుగుడ్డును ముట్టిన ఎవరైనా ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. హల్లెలూయా. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానము. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలండి? ఇశ్రాయేలు స్థుతుల మీద నేను ఆశ్చర్యుడిగా ఉంటానని చెప్పేసి దేవుడు అంటారు. మనం ఏం చేయాలి? మన దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి మన స్తుతి యాగం అర్పించాలి. దేవుడు మనల్ని విడిపించాడు, ఐగుప్తులోంచి విడిపించాడు, చెరలో నుంచి విడిపించాడు.